అన్న ఏంటన్న ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈసారి గెలిపేవారు అన్న ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి ఏమో అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడ గెలిపేవారు అన్న కూటమి అభ్యర్థి శ్రీనివాసులు గారితో గెలుపు. ఎందుకన్నా? ఒట్టి వాలంటీర్కి 5,000 ఇచ్చే ఉద్యోగాల కన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, భవిష్యత్తు అన్ని కావాలి కదా. భవిష్యత్ గ్యారంటీ ఇచ్చే కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఎట్టి పరిస్థితిలో అత్యధిక మెజారిటీతో ఈసారి శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. ఏంటన్నా మరి ఏంది వాళ్ళు కూడా అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు, సంక్షేమ పథకాలన్నీ అందజేశామని చెబుతా ఉన్నారు. అభివృద్ధి పేరుతో జరిగిన మోసాల కన్నా ప్రజలకు తెలుసు కదా అభివృద్ధి జరిగిందో లేదనేది. ఊరికే మనం పేరుతో చివేరికి చెప్పుకుంటే సరిపోదు కదా. అభివృద్ధి అనేది ఎట్లా తెలుస్తుందంటే మన పిల్లల భవిష్యత్తు, మన మెరుగైన జీవన విధానము, ఇవి అభివృద్ధి అంటే. రోడ్లు, లైట్లు కాదు అభివృద్ధి అంటే నా ఉద్దేశంలో. ఎత్తైన బిల్డింగ్లు కాదు అభివృద్ధి అంటే. మంచి కంపెనీలు, మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవితము, ఇవి అభివృద్ధి అంటే. ఎక్కడుందండి అలాంటి అభివృద్ధి? ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? మీకు తెలిసి కనిపిస్తుందా? రోడ్లు కనిపిస్తున్నాయి నాకు తెలిసి. అవి కూడా గత ప్రభుత్వం వదిలిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి తప్ప ఈ అభివృద్ధి కాదు. ప్రజలకు అవన్నీ తెలియదు కాబట్టి నమ్మించి మోసం చేస్తున్నారు. చూడాలి అది ఎంతకాలం అనేసి. ఈసారి మళ్ళీ ప్రభుత్వాన్ని నమ్మబోయే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. మీరు చూసుకోండి, 40,000 మెజారిటీ పైచిలకు ఓట్లతో గెలవబోతున్నాడు శ్రీనివాసులు గారు. ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ 100% గ్యారంటీ. ఖచ్చితంగా జరుగుతుంది. అభివృద్ధి అయితే గ్యారంటీ జరుగుతుంది. మంచి ఉద్యోగాలు వస్తాయి, అందరూ బాగుపడతారు.